చైనా అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్ చేసింది. ఆ స్టేట్మెంట్స్ ఏంటి? ఇరాన్కి వార్లో డామినేట్ చేయడానికి చైనా ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ ఒక స్పైని యూజ్ చేసుకుని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రతి పనులను ట్రాక్ చేసి యుద్ధం స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే చంపేశారు. ఆ స్పై ఎవరు? మన విశాఖపట్నం నుంచి ఇరాన్కి వెళ్తున్న ఒక నౌక. ఆ నౌక పేరు ఐరిష్ డైనా. ఆ నౌక మీద అమెరికా సబ్మెరీన్ యూజ్ చేసి అటాక్ చేసింది. ఆ దాడిలో 60 మంది దాకా చనిపోయారు. ఈ ఐరిష్ డైనా అనే నౌక మీద అమెరికా ఎందుకు అటాక్ చేసింది? యుద్ధం అంటేనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఈ యుద్ధం వల్ల ఇప్పటిదాకా ఎంత ప్రాణ నష్టం జరిగింది? వీటన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతిరోజు వార్ అప్డేట్స్ గురించి, ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి నిద్రపోయే ముందు 5 నిమిషాల్లోనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తెలుగు ట్రూత్ ని సబ్స్క్రైబ్ చేయండి. చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని మాట్లాడారు. అమెరికా యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఏ దేశానికి చెప్పలేదు. ఉన్నట్టుండి యుద్ధం స్టార్ట్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే మా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మా దేశమనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయినా ప్రతి దేశం వాళ్ళకి నచ్చినట్టు ఉండే అధికారం వాళ్ళకి ఉంటుంది. అసలు అమెరికా ఎవరు ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని చెప్పడానికి ఇలా ఇరాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేసింది. ప్రపంచానికి కావాల్సిన 20% క్రూడ్ ఆయిల్ ఈ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ అనే సముద్ర తీర ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ తీర ప్రాంతం ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇటుపక్క ఏ షిప్ వచ్చినా మేము షిప్ మీద దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయాయి. కానీ ఇరాన్ కూడా చైనాకు సపోర్ట్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేసింది. ఈ వార్ లో చైనా మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి చైనాకి సంబంధించిన షిప్స్ మాత్రం మేము వదిలేస్తాం. మిగతా ఏ కంట్రీస్ కి సంబంధించిన షిప్స్ వచ్చినా సరే దాన్ని మేము తగలపెడతాం అంటూ చైనాకి సపోర్ట్ గా మాట్లాడింది. చైనా ఈ వార్ లో ఇరాన్ అమెరికా మీద డామినేట్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువగా పెట్రోల్ కన్నా వాటర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎడారి ప్రాంతాలు కాబట్టి సహజంగా మనకు ఉన్నట్లు నీటి వనరులు అక్కడ ఉండవు. మన ఇండియాలో పెట్రోల్ కి ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాటర్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. 60% సముద్రపు నీరు, ఉప్పు నీటిని డిసాలినేషన్ ప్లాంట్స్ నుంచి మంచినీళ్లుగా మార్చి వాడుకుంటారు. ఆ ప్లాంట్స్ మీద ఇరాన్ అటాక్ చేస్తే అక్కడి ప్రజలకు కొన్ని గంటల్లోనే వాటర్ సప్లై ఆగిపోతుంది. వాటర్ లేకపోతే వంట వండుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ప్రజలు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ ప్లాంట్స్ అని సముద్ర తీర మార్గం దగ్గరే ఉంటాయి. వాటిని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. ఒకవేళ ఇరాన్ గనక వాటర్ ప్లాంట్స్ మీద దాడి జరిపితే ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం ఇంకా పెద్ద యుద్ధంలా మారే ఛాన్స్ ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా యుద్ధం చేసిన 10 నిమిషాల్లోనే చంపేశారు. ఖమేనీతో పాటు 40 మంది అధికారులను ఒకేసారి చంపేశారు. ఒక ప్లానింగ్ ప్రకారం ఇజ్రాయెల్ ఒక స్పైని ఇరాన్ లో సెట్ చేశారు. అలాగే అక్కడున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ని, కెమెరాస్ ని, మొబైల్ నెట్వర్క్స్ ని కూడా హ్యాక్ చేశారు. ఖమేనీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఆ స్పై ద్వారా ట్రాఫిక్ కెమెరాల ద్వారా ట్రాక్ చేసి కరెక్ట్ గా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుని ఒకేసారి దాడులు జరిపింది. ఒక కంట్రీ సుప్రీం లీడర్ ని చంపాలి అంటే అంత చిన్న విషయం కాదు. అది కూడా 37 సంవత్సరాలు ఇరాన్ రూల్ చేసిన ఖమేనీని. ఖమేనీ మరణానికి అంతర్గతంగా అందించిన సమాచారమే కారణమని ఇరాన్ కనిపెట్టింది. ఇస్మాయిల్ కనీని ఖమేనీ కదలికలను, సమాచారాన్ని అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇచ్చినట్టు విచారణలో తేలింది. ఇతను క్వాడ్ ఫోర్స్ లో హెడ్ గా పనిచేశాడు. IRGC తనను కనిపెట్టి ఉరి తీసింది అని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఇరాన్ దీని గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. మన విశాఖపట్నం నుంచి ఇరాన్కి వెళ్తున్న ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఆ నౌక పేరు ఐరిష్ డైనా. ఈ నౌక శ్రీలంక తీర సమీపంలో ఉన్నప్పుడు అమెరికా సబ్మెరీన్ తో దాడి చేయడం వల్ల 60 మంది చనిపోయారు. ఆ దాడి జరిగిన టైంలో ఐరిష్ డైనా నౌకలో 180 మంది దాకా ఉన్నారు. 87 మంది దాకా చనిపోయారు. శ్రీలంక నేవీ ఫోర్స్ 32 మందిని కాపాడింది. ఇంకా 60 మంది మిస్సింగ్. వాళ్ళని వెతికే పనిలో పడింది. యుద్ధం అంటేనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. యుద్ధం స్టార్ట్ అయ్యి 6 రోజులు అవుతుంది. ఇరాన్ లో ఇప్పటిదాకా 1045 మంది చనిపోయారు. ఇందులో బాధపడాల్సిన విషయం, ఒక స్కూల్ మీద అటాక్ జరిగినప్పుడు అందులో స్టూడెంట్స్, చిన్న పిల్లలు చాలా మంది చనిపోయారు. వందలాది మంది చిన్న పిల్లల్ని పూడ్చిపెట్టడం చాలా బాధ అనిపించే సన్నివేశం. ఇజ్రాయెల్లో 10 నుంచి 15 మంది చనిపోయారు. అమెరికా సైన్యంలో 6 మంది చనిపోయారు. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న అన్ని దేశాలు కలిపి ఒక 10 మంది దాకా చనిపోయారు. ఈ మొత్తం వార్లో 5,000 మందికి పైగా గాయపడ్డారు. ఇండైరెక్ట్ గా చైనా ఇరాన్ కి సపోర్ట్ గా వార్లో దిగింది. మన ఇండియా మాత్రం ఎప్పుడులాగా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది. మన ఇండియాకి ఇరాన్ కంట్రీతోనూ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోనూ అమెరికాతోనూ మంచి స్నేహబంధం ఉంది. ఇండియా ఏ వార్ జరిగినా కూడా న్యూట్రల్ స్టాండ్ నే తీసుకుంటుంది. ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే రాకెట్ లాగా పెరుగుతున్నాయి. కొంతమంది ఇప్పటి నుంచే పెట్రోల్ బంకుల దగ్గర బాటిల్స్ పట్టుకుని పెట్రోల్ అడుగుతున్నారు. కానీ మన ఇండియాకి 20 రోజులకు కావాల్సిన ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ చెబుతుంది. రష్యా కూడా మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ ని సప్లై చేసేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికి తెలియదు. ఇవి ఇప్పటిదాకా ఉన్న వార్ అప్డేట్స్. ఇలాంటి వార్ అప్డేట్స్ ని మీరు నిద్రపోయే ముందు 5 నిమిషాల్లోనే తెలుసుకోవాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.